నమస్తే అందరికీ. ఈరోజు మీకు పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణాన్ని చూపిస్తాను. నేను ఇప్పుడు కరీంనగర్కు వెళ్తూ పెద్దపల్లి ఎలా ఉంటుందని కారులో నుండి తీస్తున్నాను. నేను అసలు ఊహించలేదు పెద్దపల్లి ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత డెవలప్ అయిందని. బహుశా జిల్లా కేంద్రం అయినప్పటి నుండి ఇది త్వరగా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ వస్తుంది అనుకుంటున్నాను. వాస్తవానికి పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద పట్టణం రామగుండం. సో రామగుండంతో పోటీగా ఇది వస్తుందనిపిస్తుంది. పెద్దపల్లి మొదటి నుండి ఒక విద్యా కేంద్రంగా మరియు వ్యవసాయ ఉత్పత్తి కేంద్రంగా అనేది చాలా పాపులర్. పెద్దపల్లిలో చాలా కాలేజెస్ ఉన్నాయి. వ్యవసాయం సంబంధించిన పెద్ద మార్కెట్ కమిటీ ఉంది. ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇది పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ కేంద్రం అన్నమాట. అంటే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ నియోజకవర్గ కేంద్రం ఇది. సో యాక్చువల్లీ ఎవరు ఊహించలేదు ఇది జిల్లా అవుతుందనేది. అంతకుముందు ఇది కరీంనగర్ జిల్లాలో ఒక భాగంగా ఉండేది. సో సడన్గా ఈ జిల్లా అనేది ముందుకు వచ్చింది. సో పెద్దపల్లి జిల్లా అయిపోయింది. అంతకుముందు అంటే 33 జిల్లాలు ఏర్పడకముందు అతి చిన్న జిల్లాగా పెద్దపల్లి జిల్లాగా పేర్కొనేవారు. అది ఈ ఊరు గురించి ప్రస్తుతానికి. ఓకే, టౌన్ వ్యూ చూడండి.